బీసీల నాయకత్వం క్షేత్రస్థాయిలో బలంగా అయితేనే బీసీల హక్కులు రాష్ట్రంలో గాని దేశంలో గాని సాధింపబడతాయని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ అన్నారు. ఉత్తర తెలంగాణ వ్యాప్త బీసీ నాయకత్వ నిర్మాణ కార్యక్రమ సమావేశం జయశంకర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు బీసీ రాజ్యాధికార సమితి స్టీరింగ్ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్ గా గట్ల రాజయ్యతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్లాడారు. బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ఉత్తర తెలంగాణలో ఉన్న అన్ని నూతన జిల్లాల నాయకత్వాలను, అక్కడ బీసీ నాయకుల నిర్మాణాన్ని చేసేటటువంటి విధంగా యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రలో భాగంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు మరియు భూపాలపల్లి జిల్లాకు రావడం జరిగింది. ఇవాళ భూపాలపల్లి జిల్లా చేరుకున్నటువంటి బీసీ రాజ్యాధికార సమితి ఇక్కడ స్థానిక నాయకులతోని, కుల సంఘాల నాయకులతోని, కార్మిక సంఘాల నాయకులతోని దీర్ఘంగా చర్చలు చేసి ఇక్కడ ఒక స్టీరింగ్ కమిటీని, అదే రకంగా కన్వీనర్ని మరియు ఇన్ఛార్జ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీల నాయకత్వం క్షేత్రస్థాయిలో బలంగా అయితేనే బీసీల హక్కులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సాధింపబడతాయి. ఇవాళ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా మేమంతా ఉమ్మడిగా బీసీల హక్కుల కోసం క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలతో ఒత్తిడి పెంచడం వల్ల అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే బీసీలకు మేము రాజ్యాధికారం లోపల భాగస్వామ్యం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. దానికి తదనంతరం కులగణన చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. దానికి అనుకూలంగా ఒక జీవో తీసుకుని రావడం, 150 కోట్లు వెచ్చించడం, దానికి సంబంధించిన కులగణన చేయడం, దానికి సంబంధించిన అసెంబ్లీ లోపల బిల్లులను పాస్ చేయడం ఇదంతా జరిగింది. దీనికి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఏదైతే అధినేత రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి సామాజిక న్యాయానికి, బీసీలకు రాజ్యాధికారానికి, ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులకు ఏమాత్రం కూడా పొంతన లేకుండా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నాం అంటే అనేక విషయాలు ఇవాళ అధికారం కావచ్చు, పదవులు కావచ్చు, లేకపోతే కాంట్రాక్టులు కావచ్చు, ఎందులో చూసినా కూడా బీసీలకు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మేము చెప్పక తప్పట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.